హాయ్ బంగారమ్స్, మీరు గమనించారా? ఐఫోన్ 17 లాంచ్ అయింది అన్న వార్త విన్న వెంటనే యూత్ పూర్తిగా పిచ్చిగా మారిపోయారు. ఈఎంఐ అయినా సరే, అప్ అయినా సరే, ఏదైనా చేసి ఐఫోన్ 17 నా చేతిలో ఉండాల్సిందే అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ ఐఫోన్ క్రేజ్ మీ ఫ్యూచర్ ను బిల్డ్ చేస్తుందా లేక స్పాయిల్ చేస్తుందా? స్టూడెంట్స్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొత్త ఐఫోన్ 17 కోసం పరుగులు పెడుతున్నారు. ఈఎంఐ అయినా సరే ఏదో ఒకటి చేసి కొనాలనే ఆలోచన. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం, వాట్సాప్ డిపి కోసం, వాట్సాప్ స్టేటస్ కోసం లక్షలు పెట్టి మరీ ఫోన్ కొనడం నిజంగా అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఫోన్ డ్యామేజ్ అయితే లేదా కొత్త మోడల్ వచ్చేసరికి ఫోన్ అవుట్డేటెడ్ అవుతుంది. కానీ మీరు బిల్డ్ చేసుకున్న కెరీర్, మీ నాలెడ్జ్, మీ అచీవ్మెంట్స్ ఎప్పటికీ అవుట్డేటెడ్ కావు. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో అర్జున్ అనే 19 years ఇంటర్మీడియట్ స్టూడెంట్, తన తండ్రి ఆటో డ్రైవర్, తల్లి గృహిణి, హౌస్ వైఫ్. ఇంట్లో నెలకి 12,000 to 15,000 మాత్రమే వస్తుంది. కానీ అర్జున్ చదువులో బాగానే స్మార్ట్. ఫ్రెండ్స్, కొత్త ఫోన్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తూ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ డెవలప్ అయ్యింది. ఒకరోజు క్లాస్ లో ఒక డిసప్పాయింట్ చేసే కమెంట్, అరే బ్రో, నీ ఫోన్ చూస్తే మ్యూజియం లో పెట్టాలని అనిపిస్తుంది అని ఒకడు. అప్పుడు అర్జున్ గుండెల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలవుతుంది. నేను ఎలాగైనా ఐఫోన్ వాడాలి, లేకపోతే నా ఫ్రెండ్స్ నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తారు అని. తల్లి చెప్తూనే ఉంది, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయవని, ఫోన్ తర్వాత కూడా కొనవచ్చు అని. కానీ అర్జున్ వినలేదు. అర్జున్ కి పాకెట్ మనీ లేదు, సేవింగ్స్ జీరో. అతను లోన్ యాప్స్ ద్వారా 1.8 lakhs లోన్ తీసుకున్నాడు. తండ్రి డాక్యుమెంట్స్ యూజ్ చేసి ఈఎంఐ ప్లాన్ లో ఐఫోన్ 17 కొన్నాడు. మొదట ఫ్యూ డేస్ ఎక్సైట్మెంట్, ఫ్రెండ్స్ కి చూపించడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, లైక్స్, విషెస్. కానీ ప్రతి నెల ఈఎంఐ 8,000 బర్డన్ ఫ్యామిలీ మీద పడింది. తండ్రి హార్డ్లీ డైలీ 400 to 500 సంపాదిస్తున్నాడు. చాలా కష్టపడే ఫ్యామిలీ. ఫైనాన్సెస్ ఇప్పుడు కంప్లీట్లీ స్ట్రెస్డ్. ఒక రోజు తల్లి ఏడుస్తూ చెప్పింది, బంగారం, నువ్వు ఫోన్ కొని గౌరవం సంపాదించలేవు నాన్న, చదివి సెటిల్ అయితేనే నిజమైన గౌరవం వస్తుంది అని. అర్జున్ కి నిజం అర్థమైంది, రియలైజ్ అయినాడు. షార్ట్ టర్మ్ ప్లెజర్ కోసం లాంగ్ టర్మ్ ఫ్యూచర్ రిస్క్ చేశాను. ఫ్యామిలీ బర్డెన్ పెరిగింది. గ్యాడ్జెట్ క్రేజ్ నా కెరీర్ అండ్ లైఫ్ థ్రెటన్ చేస్తుంది. అప్పటి వరకు అతను ఫోన్ క్రేజ్, ఫ్రెండ్స్ ప్రెషర్, సోషల్ మీడియా ఆబ్సెషన్ అన్నింటినీ రిఫ్లెక్ట్ చేశాడు. ఫ్రెండ్స్, ఐఫోన్ కోసం జీవితం త్యాగం చేయకండి. ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి చదువులో త్యాగం చేయండి. ఫ్రెండ్స్, మీరు ఐఫోన్ కోసం కాదు, నాలెడ్జ్ కోసం పోరాడండి. స్టీవ్ జాబ్స్ ఒక ఐఫోన్ తయారు చేశాడు ఎందుకంటే అతనికి నాలెడ్జ్, క్రియేటివిటీ, డెడికేషన్ ఉన్నాయి. మీరు కూడా చదువులో ఫోకస్ చేస్తే ఒకరోజు 100 ఐఫోన్స్ కొనే స్థితికి వెళ్ళగలుగుతారు. ఫోన్ కాదు, మీ బ్రెయినే మీ అసలైన ఐఫోన్. నిజమైన స్మార్ట్నెస్ అంటే కాస్ట్లీ గ్యాజెట్లు కాదు, కెరీర్ లో టాప్ రిజల్ట్స్. గుర్తుంచుకోండి బంగారమ్స్, ఐఫోన్ 17 కాదు, ఐఫోన్ 170 కాదు, అది మీ ఐడెంటిటీ అసలే కాదు. మీ హార్డ్ వర్క్, మీ అచీవ్మెంట్సే మీ అసలైన ఐడెంటిటీ. ఈ రోజు నుండి ఒక డెసిషన్ తీసుకోండి. ఫోన్ కోసం కాదు, ఫ్యూచర్ కోసం స్ట్రగల్ చేయాలి అని. సోషల్ మీడియా కోసం కాదు, సొసైటీ కోసం కాంట్రిబ్యూట్ చేయాలి అని. ఒక రోజు మీరు టాప్ డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ ఆఫీసర్, బిజినెస్ మ్యాన్ అయినప్పుడు మీరు మీ చేతులతో 100 ఐఫోన్స్ కొనే స్థితికి వెళ్ళగలుగుతారు. అప్పుడే రియలైజ్ అవుతుంది, నిజమైన స్టేటస్ సింబల్ ఐఫోన్ కాదు, అది సక్సెస్ అని. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఎక్కువ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.